Post Office Recruitment 2024, Post Office GDS Recruitment 2024. So Post Office lo recruitment notification andi. So Postal Jobs 2024 Telugu. సో పోస్ట్ ఆఫీస్లో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ ఇంకా దక్ సేవక్ బీపీఎం బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ ఇంకా దక్ సేవక్ ఈ పర్టికులర్ వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఆల్ ఓవర్ ఇండియా ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ వచ్చేసి 12/7/2024 అండ్ ఇక్కడ వేకెన్సీస్ వచ్చేసి డిఫరెంట్ జోన్స్లో డిఫరెంట్ వేకెన్సీస్ ఉన్నాయి. గ్రామీణ్ దక్ సేవక్ GDS online recruitment 2024. So applicants are invited for the eligible candidates for the post of Grameen Dak Sevak and a branch post manager లేదా అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ లేదా దక్ సేవక్ ఈ పోస్ట్కి అప్లికేషన్స్ అనేది నోటిఫికేషన్ ఈజ్ అవుట్ అండి. రిజిస్ట్రేషన్ డేట్ ఇంకా స్టార్ట్ అవ్వడం జరిగింది. సో రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆర్ ఆన్లైన్ అప్లికేషన్ ఇంకా కరెక్షన్ విండో అనేది ఓపెన్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ డీటెయిల్స్కి వస్తే GDS రిక్రూట్మెంట్ 2024 ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి స్టార్టింగ్ డేట్ టు అప్లై ఆన్లైన్ వచ్చేసి 15/7/2024 అటు నుంచి ఆగస్ట్ 5th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. సో July 15th నుంచి ఆగస్ట్ 5th వరకు మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కరెక్షన్ ఎడిట్ ఆర్ కరెక్షన్ విండో వచ్చేసి 6/8/2024 to 8/8/2024 అంటే ఆగస్ట్ 6 to ఆగస్ట్ 8 కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్ విండో ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇది జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఇక్కడ గ్రామీణ్ దక్ సేవక్ ద అప్లికెంట్స్ మస్ట్ క్లియర్లీ అండర్స్టాండ్ ద GDS ఆర్ నాట్ రెగ్యులర్ ఎంప్లాయీస్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ఆఫ్ దేర్ ఎమాల్మెంట్స్ అండ్ అలవెన్సెస్. సో ఇది రిక్రూట్మెంట్ వచ్చేసి GDS రిక్రూట్మెంట్ అండి. ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. సో ఇక్కడ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ డ్యూటీస్ వచ్చేసి పోస్ట్ నేమ్ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. సో వాళ్ళ రెగ్యులర్ డ్యూటీస్ వచ్చేసి డే టు డే పోస్టల్ ఆపరేషన్స్ ఆఫ్ ది బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ ఆఫ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఇన్ అ మేనర్ ప్రిస్క్రైబ్డ్ యాజ్ టైమ్ టు టైమ్. సో ఇక్కడ డే టు డే పోస్టల్ ఆపరేషన్ చూసుకోవాలి. ఇంకా మార్కెటింగ్ ప్రమోషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఇంకా సర్వీసెస్ కూడా చూసుకోవాల్సి ఉంటుంది రిలేటెడ్ టు కస్టమర్ సర్వీస్ సెంటర్స్ ఇన్ డిపార్ట్మెంట్. ఇక్కడ సింగిల్ హ్యాండెడ్ BO బ్రాంచ్ ఆఫీస్ లేదా బ్రాంచ్ పోస్ట్ మేనేజర్స్ హ్యావ్ ఓవరాల్ రెస్పాన్సిబిలిటీ ఇన్ స్మూత్ అండ్ టైమ్లీ ఫంక్షనింగ్ ఆఫ్ ది పోస్ట్ ఆఫీస్ ఇంక్లూడింగ్ మెయిల్ కన్వీనియన్స్ యాజ్ వెల్ యాజ్ మెయిల్ డెలివరీ. సో ఇది క్రైటీరియా అండి. అండ్ ఇక్కడ ఇన్ ద బ్రాంచ్ ఆఫీస్ అదర్ దెన్ సింగిల్ హ్యాండెడ్ BPM మే బీ అసిస్టెడ్ టు ABPM. సో అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ సో అసిస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా సీనియర్ సూపరింటెండెంట్ ఇటువంటి వేకెన్సీస్ ఇక్కడ ఈ పర్టికులర్ అసిస్టింగ్ వర్క్ కూడా ఉంటుంది బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రెసిడెన్స్ లేదా అకామిడేషన్ అనేది మీరు చూపించాల్సి ఉంటుంది. ఏదైతే మీరు ఏ పోస్ట్ ఆఫీస్లో మీరు రిసైడ్ అవుతున్నారో అంటే మీకు జాబ్ వస్తే అక్కడ రెసిడెన్స్ చూపించాల్సి ఉంటుంది. ఇక్కడ అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్కి వచ్చేసి ఇక్కడ జాబ్ ప్రొఫైల్ వచ్చేసి సేల్ ఆఫ్ స్టాంప్స్ స్టేషనరీ ఇంకా కన్వీనియన్స్ లేదా డెలివరీ ఆఫ్ మెయిల్ అట్ డోర్ స్టెప్ ఇంకా ఎక్స్చేంజ్ ఆఫ్ మెయిల్ విత్ అకౌంట్ ఆఫీస్ డిపాజిట్ చేయడం పేమెంట్ ఇంకా అదర్ ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ దీంట్లో ఈ పర్టికులర్ ఫీల్డ్లో మీరు అసిస్ట్ చేయాల్సి ఉంటుంది జాబ్ అసిస్టెంట్ బ్రాంచ్ మాస్టర్కి. సో ఇక్కడ మార్కెటింగ్ రిలేటెడ్ సేల్స్ రిలేటెడ్ స్టాంప్ రిలేటెడ్ ఇవన్నీ రీసెంట్ ఇవన్నీ జాబ్ రోల్ ఆఫ్ అసిస్టెంట్ ABPM అండి అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి దక్ సేవక్లో కూడా సేమ్ ఇస్ ద క్రైటీరియా సేల్ ఆఫ్ స్టాంప్ స్టేషనరీ కన్వీనియన్స్ ఇది జాబ్ ప్రొఫైల్ వచ్చేసి ఇది. అండ్ దక్ సేవక్ మే ఆల్సో హ్యావ్ టు వర్క్ ఇన్ సార్టింగ్ ఆఫీసెస్ ఇన్ రైల్వే మెయిల్ సర్వీసెస్. సో రైల్వే స్టేషన్లో సపరేట్గా పోస్ట్ ఆఫీస్ ఉంటుంది దాంట్లో పనిచేయాల్సి ఉంటుంది దక్ సేవక్ కాబట్టి. దక్ సేవక్ ఇన్ ద మెయిల్ ఆఫీసెస్ విల్ హ్యాండిల్ రిసీట్ డిస్పాచ్ ఆఫ్ మెయిల్ బ్యాగ్స్ shipment of the bags. So ఇది criteria, ఇది జాబ్ ప్రొఫైల్. సో దక్ సేవక్స్ ఆర్ రిక్వైర్డ్ టు రిసైడ్ విత్ ఇన్ ద డెలివరీ జ్యూరిడిక్షన్ ఇన్ ద పోస్ట్ ఆఫీస్. సో ఇక్కడ మేజర్గా ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మాత్రం ఈ పర్టికులర్ రెసిడెన్స్ ఏరియాలో పోస్ట్ ఆఫీస్కి దగ్గరున్న రెసిడెంట్ ఏరియాలో మాత్రమే మీరు రిసైడ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ పే స్కేల్ వచ్చేసి బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ పే స్కేల్ వచ్చేసి 12,000 నుంచి 29,380 వరకు ఉంటుంది. So this initial engagement of the GDS is made in the following TRCS labs. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మేనేజర్ లేదా దక్ సేవక్ వారికి మంత్లీ 10,000 to 24,470 రూపీస్ వరకు ఉంటుంది శాలరీ. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈ పర్టికులర్ వేకెన్సీస్కి ఏజ్ క్రైటీరియా మీరు అప్లై చేసుకోవాలనుకుంటే మినిమం ఏజ్ వచ్చేసి 18 years అండి, మ్యాక్సిమం వచ్చేసి 40 years సబ్జెక్ట్ టు రిలాక్సేషన్.
సో ఏజ్ విల్ బి డిటర్మైన్ ఆన్ ద లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్. సో ఇక్కడ ఇంకా ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఓబీసీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వారికి ఎటువంటి రిలాక్సేషన్ లేదు. పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్, పీడబ్ల్యూడీ ప్లస్ ఓబీసీ అయితే 13 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఇంకా డిసేబిలిటీ క్యాండిడేట్స్ పీడబ్ల్యూడీ ఒకవేళ ఎస్సీ ఎస్టీ వారైతే 15 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఈ పర్టికులర్ వేకెన్సీస్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే క్వాలిఫికేషన్ వచ్చేసి, సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడిఎస్ ఈ సెకండరీ స్కూల్ ఎగ్జామినేషన్ పాస్ సర్టిఫికేట్ ఆఫ్ 10th standard. సో ఇక్కడ 10th పాస్ అండి. ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే అప్లికేషన్ సో ఇక్కడ ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది జస్ట్ 10th పాస్. ఇంకా మ్యాండేటరీ ఏంటంటే ద అప్లికెంట్ షుడ్ హ్యావ్ స్టడీడ్ ద లోకల్ లాంగ్వేజ్ అట్లీస్ట్ అప్ టు 10th standard ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రమ్ ఎ రికగ్నైజ్డ్ బోర్డ్. సో ఇక్కడ లోకల్ లాంగ్వేజ్ కూడా మీరు చదివి ఉండాలి, అప్పుడే మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆఫ్ జీడిఎస్ ఇన్ ద స్టేట్ ఆఫ్ డిఫరెంట్ అరుణాచల్ ప్రదేశ్. సో ఇక్కడ వారికి ఇంగ్లీష్ ఆర్ హిందీ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ క్వాలిఫికేషన్ అదర్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్, ఇంకా నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ వచ్చి ఉండాలి, అడిక్వేట్ మీన్స్ ఆఫ్ లైవ్లీహుడ్. ఇంకా రిజర్వేషన్ క్రైటీరియా యాజ్ పర్ ద గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో లేదా మీరు ఇండియా పోస్ట్ gdsonline.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు డీటెయిల్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, రిజిస్ట్రేషన్, ఇంకా పేమెంట్ ఆఫ్ ఫీజ్, డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ సెలెక్షన్ క్రైటీరియా మాత్రం ద అప్లికెంట్ విల్ బి షార్ట్ లిస్టెడ్ ఫర్ ద ఎంగేజ్మెంట్ ఆన్ ది బేసిస్ ఆఫ్ ది జనరేటెడ్ మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. ద మెరిట్ లిస్ట్ విల్ బి ప్రిపేర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ది మార్క్స్ obtained or conversion of the grades or points to the marks as subject I explained in subpara. సో ఇక్కడ సెకండరీ ఎగ్జామ్లో సో 10th క్లాస్లో మీకు మార్క్స్ బట్టి మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. దాని ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీకు మంచి మార్క్స్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. ఛాన్సెస్ ఆర్ హై ఫర్ సెలెక్షన్. సో ఫర్ ద అప్లికెంట్స్ వేర్ సెకండరీ స్కూల్ మార్క్ షీట్ కంటెంట్స్ మెన్షన్ సబ్జెక్ట్స్, ఇక్కడ గ్రేడ్ పాయింట్ అయితే వారికి so any subject or marks of the grade or a point both, their total marks will be worked out by taking into account the marks obtained in case of any applicant applies with the grades or points instead of marks. సో ఇక్కడ మీరు గ్రేడ్ పాయింటర్ ఉంటే ఖచ్చితంగా మార్క్స్ పాయింటర్గా కన్వర్ట్ చేసుకొని మీరు అప్లై చేయాల్సి ఉంటుంది, లేకపోతే క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ వచ్చేసి గ్రేడ్, సో ఇక్కడ 10 pointsకి మీకు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5, A1 గ్రేడ్కి 10 points, 10 into 9.5 అంటే 95 మార్క్స్, 95% కిందకు కన్సిడర్ చేయడం జరుగుతుంది A1 గ్రేడ్. A2 గ్రేడ్ అయితే 9 into 9.5 ఈ పర్టికులర్ క్రైటీరియా ద్వారా మిమ్మల్ని కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు ఎంటర్ చేసినప్పుడు గ్రేడ్ పాయింట్ ఈ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ అంటే మీ జీపీఏ ఇది ఒకవేళ 9 వస్తే 9 into 9.5 క్లిక్ చేసి అంటే 9 to 9.5 ఈక్వల్ టు 85.5. సో ఈ పర్టికులర్ పర్సంటేజ్ అనేది మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు 7 వచ్చిందనుకోండి, 7 మీకు B2 గ్రేడ్ 7 వచ్చిందనుకోండి, 7 into 9.5 వచ్చేసి 66.5%. సో ఇది క్రైటీరియా ఫర్ కన్సిడరేషన్. సో ఇలా మీరు గ్రేడ్స్ వేయద్దు, అప్లై చేసినప్పుడు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసి మీరు క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ కాకుండా పర్సంటేజ్ క్రైటీరియా కన్వర్ట్ చేసి మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇది క్రైటీరియా. అండ్ ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. అండ్ ఇక్కడ మీరు బిఫోర్ యూ అప్లై ఎన్ష్యూర్ దాట్ మీకు ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది పర్ఫెక్ట్గా పీడిఎఫ్లో ఉన్నాయని నిర్ధారించుకోండి. మార్క్ షీట్, ఇంకా ఐడెంటిటీ ప్రూఫ్, కాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూడీ, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉంటే ఈడబ్ల్యూడీ, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఉంటే ట్రాన్స్జెండర్, అండ్ డేట్ ఆఫ్ బర్త్ అంటే 10th క్లాస్ ప్రూఫ్ లేకపోతే DOB సర్టిఫికేట్, ఇంకా మెడికల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై మెడికల్ ఆఫీసర్, ఇంకా సర్టిఫైడ్ ఇష్యూడ్ బై ద కంపెనీ అథారిటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. ఒకవేళ మీకు లోకల్ లాంగ్వేజ్లో 1 to 10th చదివి ఉంటే ఈ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. సో ఇది క్రైటీరియా. షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఇంతకుముందు చెప్పినట్టుగా మెరిట్ లిస్ట్ ద్వారా చేయడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. సో
సో ఇక్కడ అనెక్షర్ 2లో రిజిస్ట్రేషన్ కి సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి ఇండియా పోస్ట్ GDS online.gov.inకి వెళ్ళేసి మీరు అప్లై చేసుకోవచ్చు అన్ని డీటెయిల్స్. అండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఈమెయిల్ ID, మొబైల్ నెంబర్, ఆధార్ నెంబర్, ఇన్ఫర్మేషన్స్ అబౌట్ బోర్డ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, మెట్రికులేషన్, స్కాన్ కాపీ ఆఫ్ ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ అప్లోడ్ చేశాక పేమెంట్ గేట్వేకి మిమ్మల్ని రీడైరెక్ట్ చేయడం జరుగుతుంది. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ వచ్చేసి 100 రూపీస్ ఫర్ అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఒకవేళ SC ST ఇంకా PWD క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి అప్లికేషన్ ఫీ క్రైటీరియా లేదు. సో ఒకవేళ ఫిమేల్ క్యాండిడేట్స్ అయితే జస్ట్ గివ్ ఎ ట్రై ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి. సో వేరే అదర్ కేటగిరీ మేల్ క్యాండిడేట్స్కి అయితే 100 రూపీస్ అండి. సో ఇది క్రైటీరియా ఇన్ ఆర్డర్ టు అప్లై. సో ఇక్కడ సెలెక్షన్ అండ్ డివిజన్ అండ్ ఎక్సైజింగ్ రెఫరెన్సెస్. So an applicant can only apply for one or more vacant posts in the GDS in only one selected division. So before selecting a division option, the applicant has to validate his or her details by giving a resignation. So ఇది క్రైటీరియా అండి. అండ్ ఇక్కడ అప్లై చేసుకోవడానికి మీరు అన్ని ఫార్మాట్స్ వచ్చేసి రీసెంట్ ఫోటోగ్రాఫ్ .jps లేదా .jpeg ఫార్మాట్లో మాత్రమే మీరు అప్లై చేయండి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి .jpeg ఫార్మాట్లో మాత్రమే మీరు అప్లై చేయండి. సెలెక్షన్ వచ్చేసి మెరిట్ లిస్ట్ ద్వారా మిమ్మల్ని పిలవడం జరుగుతుంది. ఇది క్రైటీరియా. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి, దాంట్లో డిఫరెంట్ జాబ్ అప్డేట్స్ ఉంటాయి. అండ్ ఒకవేళ ఆంధ్రప్రదేశ్ చెందినవారైతే లోకల్ లాంగ్వేజ్ వచ్చేసి తెలుగు అండి. డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్ లోకల్ లాంగ్వేజ్ ఉన్నాయి. అది ఇక్కడ స్క్రీన్ చేస్తున్నాను, మీరు చూడండి. సో ఇక్కడ ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు. గ్రామీణ దక్ సేవక్ వేస్ట్ లేదా అసిస్టెంట్ పోస్ట్ మేనేజర్ పోస్ట్ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. సో ఇది క్రైటీరియా. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ. హ్యావ్ వండర్ఫుల్ డే.